5th జూలై నుంచి 11th జూలై వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీఎస్సీ, టీఎస్పీసీ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో అయితే రూపొందించడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే నోటిఫికేషన్ బెల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అదనపు కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కార్తికేయ మిశ్రా. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అదనపు కార్యదర్శిగా 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రవి అగర్వాల్. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి చైర్మన్గా ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. జూలై 1వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించారు. రైల్వే రక్షణ దళం ఆర్పిఎఫ్ ఆవిష్కరించిన సంజ్ఞాన్ యాప్ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ నూతన నేర మరియు న్యాయ చట్టాలు. కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన 3 నేర న్యాయ చట్టాలపై క్షుణ్ణమైన అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన సంజ్ఞాన్ యాప్ను రైల్వే రక్షణ దళం ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ ఆవిష్కరించారు. భారతదేశం ఇటీవల ఏ దేశంతో కలిసి నోమాడిక్ ఎలిఫెంట్ సైనిక విన్యాసాలను నిర్వహిస్తుంది? ఆన్సర్ మంగోలియా. భారత సైన్యం మరియు మంగోలియన్ ఆర్మీ మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు నోమాడిక్ ఎలిఫెంట్ 16వ ఎడిషన్ జూలై 3న మేఘాలయలోని ఉమ్రేలో ప్రారంభమైంది. ఈ సైనిక విన్యాసాల లక్ష్యం 2 దేశాల మధ్య మిలిటరీ ఇంటర్ ఆపరబిలిటీని మెరుగుపరచడం. ఇది 2 వారాల పాటు సాగే ఈ కసరత్తు జూలై 16న ముగుస్తుంది. ఐక్యరాజ్య సమితి యొక్క ఏ ఏజెన్సీ ఇటీవల వార్షిక ప్రపంచ ఔషధ నివేదికను విడుదల చేసింది? ఈ క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి యొక్క ఏ ఏజెన్సీ ఇటీవల వార్షిక ప్రపంచ ఔషధ నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ యుఎన్ఓడిసి. నేరాలు మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పోరాడే ఐక్యరాజ్య సమితి యుఎన్ ఏజెన్సీ యుఎన్ఓడిసి ఇటీవల తన వార్షిక ప్రపంచ ఔషధ నివేదికను విడుదల చేసింది. 2022 నాటికి డ్రగ్స్ వాడుతున్న వారి సంఖ్య 292 మిలియన్లకు చేరుకుందని, ఇది గత 10 ఏళ్లలో 20% పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం మైత్రి నిర్వహించబడింది? ఆన్సర్ థాయిలాండ్. థాయిలాండ్లోని తక్ ప్రావిన్స్లోని పోర్ట్ వాచిరా ప్రకాన్లో జూలై 1 నుండి 15 వరకు జరుగుతున్న ఇండియా థాయిలాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మైత్రి యొక్క 17వ ఎడిషన్లో ఇండియన్ ఆర్మీ కంటెంజెంట్ పాల్గొంటుంది. ఈ వ్యాయామం యొక్క చివరి ఎడిషన్ సెప్టెంబర్ 2019లో మేఘాలయలోని ఉమ్రేలో జరిగింది. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని ఇటీవల ఏ దేశం స్వీకరించింది? హంగేరీ. కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ యొక్క రొటేటింగ్ ప్రెసిడెన్సీ 6 నెలల పాటు హంగేరీ చేపట్టింది. హంగేరీ యూరోపియన్ యూనియన్ వ్యవహారాల మంత్రి జనోస్ బొకా ఈ విషయాన్ని వెల్లడించారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ ఇండియా మరియు శ్రీలంక. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించున్నారు. 55 మ్యాచ్ల టోర్నమెంట్ టీ20 ప్రపంచ కప్ 2024 మాదిరిగానే ఇది నిర్వహించడం జరుగుతుంది. భారతదేశం మరియు శ్రీలంకతో సహా 12 జట్లు దీంట్లో నిర్ధారించబడ్డాయి. 8 జట్ల పేర్లు ఇంకా ధృవీకరించబడలేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చారిత్రాత్మక ఉదయగిరి గుహలను ఇటీవల సందర్శించారు. ఈ గుహలు ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలవు?
ఆన్సర్ ఒడిశా. 4 రోజుల ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భువనేశ్వర్లోని చారిత్రక ఉదయగిరి గుహలను సందర్శించారు. ఉదయగిరి గుహాలు బ్రహ్మలిపిలో చెక్కబడిన హంతిగుంప శాసనానికి ప్రసిద్ధి చెందుతాయి. ఈ శాసనం జైన్ నమోకర్ మంత్రంతో ప్రారంభమవుతుంది. ఒడిశా యొక్క పురాతన పేరు అయిన కళింగ యొక్క పురాణరాజు కరవేల చేపట్టిన వివిధ సైనిక ప్రచారాలను ఇది సూచిస్తుంది. షాంఘై సహకార సంస్థలో ఏ దేశం కొత్త సభ్య దేశంగా ఇటీవల చేరింది? ఆన్సర్ బెలారస్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓలో 10వ సభ్య దేశంగా బెలారస్ అధికారికంగా ఆమోదించబడింది. ఇది ప్రాంతీయ సహకారం కోసం ఎస్సీఓ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎస్సీఓ అనేది 2001వ సంవత్సరంలో స్థాపించబడిన అంతర్ ప్రభుత్వ సంస్థ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్ లెంట్.